ఒక పక్క వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పు ప్రోగ్రామ్‌ని తీసుకొస్తే, తెలుగుదేశం పార్టీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా తెలివిగా ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసింది. రీసెంట్‌గానే వైసీపీ యొక్క రెబెల్ ఎమ్మెల్యేలైనటువంటి ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గం, అట్లాగే మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం వీళ్ళిద్దరూ కూడా తమదైన శైలిలో వైసీపీకి దెబ్బ కొట్టి రెబెల్ ఎమ్మెల్యేలుగా ఇచ్చినటువంటి విప్‌ని తిరస్కరించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరికీ ఇప్పటికే ఖచ్చితంగా టికెట్లు ఖరారు చేస్తాననే మాటిచ్చి మరీ చంద్రబాబు నాయుడు పార్టీలోకి తీసుకున్నారు. సో, ఈ పరిస్థితుల్లో ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి వ్యక్తి ఈ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు చాలామంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారని, ఎందుకంటే 82 మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారని, ఒకవేళ ఇది గనక జరిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 82 మందిని మారిస్తే, ఎందుకంటే రీసెంట్‌గానే 11 మందిని, 15 మందిని మార్చినటువంటి సందర్భం ఉంది. చాలామంది మినిస్టర్లని, ఎమ్మెల్యేలని సైతం వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో, ఇట్లాంటి నిర్ణయం తీసుకునే టైంలో జగన్మోహన్ రెడ్డికి రెబెల్స్ తయారయ్యేటువంటి పరిస్థితి పుష్కలంగా ఉంది. యాంటీ ఇంక్యుబెన్సీ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ సంక్షేమ పథకాలు మాత్రమే జగన్‌ని సేవ్ చేసే పరిస్థితి ఉంది. సో, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 50% తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉంటే, వైసీపీకి 50% ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే కేసీఆర్ ఓటమికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఆయన చేయించుకున్న తెలంగాణ సర్వేలో అదే విషయం బయటపడడంతో తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తన కొంప ముంచకుండా జగన్ చాలా తెలివిగా, జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఒక 40 మంది వరకు తెలుగుదేశం గనక టికెట్ ఆఫర్ చేస్తే డెఫినెట్లీ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేలుగా టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రిస్క్ తీసుకుంటారు. ఒకవేళ బీఫామ్ తీసుకుని తెలుగుదేశంలోకి వస్తే, తెలుగుదేశంలో వాళ్ళు గెలిస్తే హ్యాపీ, నో నో ఇష్యూస్, విన్ విన్. లేదు తాము ఓడిపోయి తెలుగుదేశం గెలిస్తే కూడా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి హ్యాపీ. లేదు ఒకవేళ తెలుగుదేశంలో వచ్చి వీళ్ళు గెలిచి వైసీపీ కనుక గెలిస్తే జగన్ ఏదో ఒకటి కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. లేదు ఇటువైపు వచ్చేసి అటు ఇక్కడ వీళ్ళు ఓడిపోయి మళ్ళీ అక్కడ జగన్ గెలిస్తే మాత్రమే వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సో, ఈ 4 అంశాలే ఏదో ఒకటి జరుగుతుంది. ఈ 3 అంశాల్లో వీళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు. థర్డ్ అంశంలో కాస్తంత కన్విన్స్ చేయాల్సి ఉంటుంది జగన్ని. ఫస్ట్ రెండిట్లో వీళ్ళు ఫుల్ సేఫ్ ఉంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి టీడీపీలో వీళ్ళు ఓడిపోతే మాత్రమే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. కానీ దాన్ని ఆ రిస్క్ ఫ్యాక్టర్ని తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఉండి ఎమ్మెల్యేగా ఇప్పటివరకు చేసి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ నుంచి దిగిపోయి ఎందుకు మళ్ళీ అదే పార్టీలో ఉండి ఎమ్మెల్సీ తీసుకునో లేకపోతే ఇస్తానని మాట ఇచ్చి రేపొద్దున తప్పొచ్చు. ఇట్లా జనాభా పెరిగిపోతారు కదా. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క వ్యక్తిని ఎమ్మెల్యేగా పెడితే ఈసారి మూడో వ్యక్తిని ఎవరినో పట్టుకొస్తే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంలో ఉంటారు. లేదా జగన్ ఫ్యూచర్ ఆలోచన కోసం 2 ఎమ్మెల్యేలని, 3 ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఒక నియోజకవర్గం నుంచి ఆయన పెట్టుకుంటూ వెళ్తే ఈసారి కొత్త అభ్యర్థి కూడా రావచ్చు. సో, ఈ రకమైన భయాలతో ఉన్నారు కాబట్టి ఒక 40 మందిని సిట్టింగ్ ప్లేస్లోంచి తీసుకుని టీడీపీలోకి తీసుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉందని, బీఫామ్స్ ఇస్తాం మీ మీ నియోజకవర్గాల్లోంచి అని టీడీపీ కనుక వాళ్ళకి ఆఫర్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వైసీపీకి ఎలక్షన్కి 2 నెలల ముందు రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మాత్రం దీనికి అగెనిస్ట్గా ఉన్నారు. ఎందుకంటే రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపూరు, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం కలిపి 10 మందిని ఏమైనా మారుస్తారేమో తప్ప ఓవరాల్గా ఎక్కువ మార్చట్లేదు. కానీ ఈ జంపింగ్ జపాంగులు మాత్రం ఎక్కువగా పార్టీ మారడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ప్రకాశంలో ఎక్కువ కనిపిస్తున్నారట. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ కనిపిస్తున్నారు. ఏలూరు, అట్లా కోనసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఈ పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. జగన్ పక్కన పెడితే కనుక డెఫినెట్లీ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నవారు. ఇప్పుడు వరకు జగన్ ఒక 11-15 మందిని పార్టీ స్థానచలనం చేశారు. వాళ్ళకి టికెట్లు రావని ఓపెన్గానే చెప్పేశారు అఫీషియల్గా. సో, ఇంకొక 72 మంది దాకా ఉన్నారని, సో ఓవరాల్గా 82 మంది ఉంటారని, 82లో 40 మంది తమ పార్టీకి ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారని, వాళ్ళని తెచ్చుకుందామని టీడీపీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. సో, యాంటీ ఇంక్యుబెన్సీ కనుక వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఇలా పార్టీ మారే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అట్లా జరగకపోతే మళ్ళీ జగన్ అక్కడ గెలిచి ఇక్కడ టీడీపీలోంచి వీళ్ళు ఓడిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఈ యొక్క వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని, మీ విశ్లేషణని కామెంట్లో తెలియజేయండి.